మొత్తం కబ్జాలను నియంత్రిస్తుంటే అది పేదవారి ఇళ్లను కూలగొడుతున్న అనేటటువంటి చిత్రీకరణ ఏదైతుందో దాన్ని ప్రజలు విశ్వసించేటటువంటి పరిస్థితి లేదు. పెద్దవాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళలేదే హైడ్రా అనేది సామాన్య ప్రజలకు కూడా మీరు ఒకవేళ మంచి పని చేసి ఉండొచ్చు, పెద్దవాళ్ళ ఇంటి జోలికి వెళ్ళట్లేదు. మొదటిది ఏడ కూలగొట్టినామండి? ఎన్కన్వెన్షన్ కటిక పేదరికంలో ఉండేటోళ్ళదా లేకపోతే బాగా పెద్దవాళ్ళదా? అదే 10 ఏళ్ల ముంగట అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారి దగ్గర అప్పుడు కూడా ఎన్కన్వెన్షన్ దగ్గరికి బుల్డోజర్లు పోయినాయి, ఇట్లా నాంపాం పడిగిపినట్టు ఇప్పినాయి, కానీ తర్వాత తోక ముడుచుకొని వచ్చినాయి. ఎందుకనేటటువంటిది అంటే మీకు సంచులు చదువుకురు కాబట్టి. ఈ రోజు కబ్జాలని నియంత్రించకపోతే నాయకులకు లాభం అవుతుంది, మాదక ద్రవ్యాలని ప్రోత్సహిస్తే నాయకులకు లాభం అవుతుంది పైసల రూపాయన. ఎందుకంటే చెడు పని చేసేటోడు పైసలు ఇస్తాడు, కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పేద ప్రజల పిల్లలు మన తెలంగాణ బిడ్డలు భవిష్యత్తు అయినటువంటి వాళ్ళ జీవితాలు బాగుండాలంటే నో కాంప్రమైజ్, నో కాంప్రమైజ్. ఎట్టి పరిస్థితులలో ఉక్కుపాదం మోపుతామన్నాము, బెల్ట్ తీసుకొని జరుస్తున్నాము. రైట్, అది మా విధానం. ఇంద్రనీల్ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి? మొత్తం జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి ఏ అంశాలు ప్రభావితం చేశాయి? సార్ సాధారణంగా ఎలాంటి ఎన్నిక ఎవరైనా అభ్యర్థి చనిపోయినప్పుడు అసలు అభ్యర్థిని నిలబెట్టరు ఫస్ట్. కాకపోతే కాంగ్రెస్ ఇక్కడ ఏం తీసుకుంది అంటే 2 సంవత్సరాల రెఫరెండాన్ని ప్రజల తీర్పు రూపాన చెప్పాలనుకొని భావించి దాన్ని అంటే ముఖ్యమంత్రి గారే స్వయాన దిగి ప్రచారం చేసి అది ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ ఎలక్షన్ లాగా చేయాలని చూశారు. అభ్యర్థుల కంటే కూడా వాళ్ళిద్దరే ఎక్కువ కనిపించారు. అవును, మీరు చెప్పిన మాట కరెక్ట్. రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ ఎలక్షన్ అన్నట్టుగా. అయితే ఇక్కడ ఎలక్షన్ గెలవటం కోసం, కేవలం ఎలక్షన్ గెలవటం కోసం మూడు సంఘటనలు నేను చెప్తాను చూడండి. ఆల్ ఆఫ్ సడన్ పాజిబిలిటీ కాదు అని తెలిసిన తర్వాత కూడా 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఎందుకు అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో 140,000 పైచిలకు ఓట్లు బీసీలు ఉన్నాయి. తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ముస్లిం ఓట్స్ కోసం ఒక పక్క ఎంఐఎం మద్దతు ఉన్నా కూడా ఒక పక్క ఎలక్షన్ కోడ్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఈ ఎలక్షన్ ప్రభావితం చేస్తుంది అని తెలిసి కూడా అజారుద్దీన్ గారికి మంత్రి పదవిని ఇచ్చారు. తరువాత సినీ కార్మికులు ఎక్కువగా ఉండే ఈ జూబ్లీ అంటే కృష్ణానగర్ ఏరియాలు ఉన్నాయి కదా, ఇక్కడ టికెట్ రేటు పెంచితే ఆ పెంచిన ధరలో నుంచి లాభంలో 20% ఇవ్వాలి అని చెప్పారు. అది అసలు అసంభవం, అది ఛాన్సే లేదు. ఎందుకంటే నిర్మాతలు ఎవరు ఒప్పుకోరు. అది మీరు నిర్మాతల మండలితో చెప్పగలగాలి. మీరు ఒక మీటింగ్ పెట్టేసి ఆల్ ఆఫ్ సడన్ చెప్పి వాళ్ళని అంటారు, రేపు వాళ్ళతో చెప్పించకపోతే ఆయన చేతిలో ఉన్న పనే కదా. ఇక్కడ ఎలా ఉంటుందంటే సార్, సినీ కార్మికులు ఒక అగ్రిమెంట్ చేసుకొని ఆ డబ్బులే తీసుకోలేరు. అంటే ప్రొడ్యూసర్ ఏదైతే ఇస్తానన్నాడు ఈ సినిమాకి ఆ డబ్బులే తీసుకోలేక ఇండస్ట్రీలో బతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అదనంగా వచ్చిన డబ్బుల్లో 20% అసలు దేన్ని బట్టి టాలీ చేస్తారు, ఏ విధంగా ఇస్తారు? అందులో కూడా సినీ కార్మికులు డిఫరెంట్ క్రాప్స్ ఉంటాయి, 24 రకాల క్రాప్స్ ఉంటాయి. పెంచి టికెట్లు అమ్ముకున్నారు, వాళ్ళు ట్యాక్స్లు కట్టాలి, కట్టిన దాన్ని బట్టి ఎన్ని టికెట్లు అయ్యాయి అమౌంట్ వస్తే వీళ్ళకి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఇందులో మళ్ళీ రకరకాల పే స్కేల్ ఉండే 24 క్రాప్స్ ఉండే. అసలు ఎంతమంది మీరు వైట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు? అసలు ఇవన్నీ అసంభవం. ఇది కేవలం రాజకీయ ఎత్తుగడ కింద వాడుకున్నారు. అయితే ఇది రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య పోటీ అనే కంటే కూడా ఎంత లెవెల్లో వచ్చినా కూడా అభ్యర్థి అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అవుతారు. 2 పార్టీల వాళ్ళు, ఒక పార్టీ వాళ్ళేమో అభ్యర్థి తరపున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని పెట్టి సానుభూతి వచ్చింది అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ఆఫ్ సడన్ బయటకు వచ్చి తను మొదటి వైఫ్ కాదని కొడుకు వచ్చి మాట్లాడతాం, తల్లి వచ్చి మాట్లాడతాం, వాళ్ళు అనుకున్న సానుభూతి వాళ్ళ క్యారీ అవ్వాల. స్థానికులు ఎంఐఎం నుంచి పోటీ చేస్తున్నారు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు, బీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, ఇన్నుండే అని దించిన తర్వాత తమ్ముడు మీద అండ్ తండ్రి మీద కూడా బైండ్ ఓవర్ కేసులు పెట్టడం వలన వీళ్ళు అనుకున్నది కూడా వర్కౌట్ అవ్వాల. ఈ ఎలక్షన్ పూర్తిగా అంటే మా అబ్జర్వేషన్ చెప్పమంటే ఈ ఎలక్షన్ పూర్తిగా పోటాపోటీగా జరిగిన తర్వాత కూడా ఏదైతే పోల్ మేనేజ్మెంట్ లాస్ట్ రోజు జరిగిద్దో ఆ పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ అధికార బలం ఉంది కాబట్టి అద్భుతంగా నిర్వహించగలిగింది. దానివల్ల బయటపడుతున్నారు. ఆ బయటపడటం కూడా నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే మాక్సిమం 3% మెజారిటీ దాటి రాదు. అంటే 5-6 వేలు 10,000 ఓట్లు కూడా రావు. అంటే ముఖ్యమంత్రి గారు ఇంతమంది మంత్రులు ఒక చిన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్కి వచ్చి ఇంతమంది ట్రై చేసిన తర్వాత 5,000 మెజారిటీ లోపు వస్తే ఇది నైతిక విజయం అంటారా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవాలి.